జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తెర గుర్తుతో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న మిట్టపల్లి రాణి శ్రీకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ప్రచారంలో భాగంగా పెద్దాపూర్ ప్రజలు సీసీ రోడ్లు, సంఘభవనం వంటి అత్యవసర అభివృద్ధి అవసరాలను రాణి శ్రీకర్ రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చినట్లు నరసింహరావు పేర్కొన్నారు. రాణి శ్రీకర్ రెడ్డి సర్పంచ్గా గెలిచిన వెంటనే పెద్దాపూర్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన తన సొంత నిధులను వినియోగించడానికైనా వెనుకాడబోనని జువ్వాడి నరసింహరావు హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి రాణి శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ తన భర్త మరణించినప్పుడు పెద్దాపూర్ గ్రామస్తులు అందరూ ధైర్యం ఇచ్చారు. నేడు కూడా మీరే నాకు బలమై నిలవాలని వ్యాఖ్యానించారు. కత్తెర గుర్తుకు మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని భావోద్వేగంగా కోరారు. వాళ్ళ విజయలక్ష్మి గంగయ్య, తిరుపతి, గొర్రె నర్సయ్య, గొర్రె సుకన్య, రంజిత్ గారు, దండ్ల ప్రేమలత కుమార్, నేను విలాస్ గౌడు, మిట్టపల్లి నారాయణ. అందరూ స్టేజ్ పైకి రాగలరు. మన దగ్గర మాట్లాడగలరని కోరుతున్నాను. మన మిట్టపల్లి రాణి చాలా మంది మాట్లాడినా కానీ ముందుంటాడు. మన ఇంతమందిని గెలిపించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికి కూడా చాలా మందిని గెలిపించుకున్న నాయకుడు. ఎందుకంటే ప్రతిసారి కూడా నాయకుడు మాట్లాడాలని కోరుతున్నాడు. ఇష్టంగానే భయపడ్డది. ఆయన కానీ కొద్దిగా మోటివేట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి మీ అలా కలపమని ఆలోచనతో తీసుకొచ్చిన. దయచేసి మీరు అందరూ ఆలోచించాలా. ఏ పనైనా నర్సింగ్ అన్న శ్రీనివాస్ రెడ్డి ఏది చెప్తుంది మరి ఇస్తారు. 20 ఇండ్లు ఇచ్చిండు మొన్న. 20 ఇండ్లు మీరు కట్టుకుంటుండ్రు. ఒక 4 ఇండ్లే అక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఎమ్మెల్యే గారు వచ్చి నిన్న నేను ఆ డెవలప్ చేస్తా ఈ డెవలప్ చేస్తా అని చెప్తుండ్రు. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, దయచేసి అబద్ధపు హామీలతోటి 40 ఇండ్లు పొజిటింగ్ కాపీలు ఇచ్చిండ్రు, 40 బీసీ బంధు కాగితాలు ఇచ్చిండ్రు, 20 దళిత బంధు కాగితాలు ఇచ్చిండ్రు. మన ఊళ్ళో ఉండేటివే ఒక 300 ఇండ్లు ఉంటాయి. 100 ఇండ్లకు కాగితాలు ఇచ్చేసిండ్రు. 5 లక్షల ఇల్లు వస్తుందంటే ఓలైనా ఓటేయరా? 2 లక్షలు బీసీ బంధు వస్తుందంటే ఓటేయరా? 10 లక్షల దళిత బంధు వస్తుందంటే ఓటేయరా? అట్లా ఓటేసి ఎమ్మెల్యే అట్లా అబద్ధ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు వాగు మీద. కొబ్బరికాయ కొడితే అయిపోయి అది ఇచ్చినట్టేనా? 10 ఏళ్ళు అధికారం ఉంటారు వాళ్ళు. 10 ఏళ్ళు ఏం చేయరు, బ్రిడ్జ్ చేయరు. లాస్ట్కు నెల అయితే అయిపోతానని వచ్చి శిలాపలకం చేపించి కొబ్బరికాయ కొడితే వాళ్ళు చేసినట్టట. దయచేసి మీరు ఆలోచించాలా. అబద్ధ హామీలు వాళ్ళు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి మెజార్టీ వచ్చినాయి అన్న. 25 ఏళ్ళల్లో ఎన్నడూ వాళ్ళకి రాలేదు. 27 సంవత్సరాలు ఎన్నడూ మెజార్టీ రాలే. ఆ రోజు మన ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన సెకండ్ మనం వచ్చినాం. అది కూడా గిన్నె హామీ 100 ఇండ్ల ప్యాక్ అయిపోయినాయి. వాళ్ళు దళిత బంధు వస్తుందో బీసీ బంధు వస్తుందో అని వాళ్ళు మాట వినలేకపోయినారు. అది అబద్ధ హామీలు ఇచ్చిండ్రు. ఎప్పుడు చేసినా మీరు దయచేసి ఆలోచించాలా. నేను మీ అందరికీ రుణపడి ఉంటా. నిన్నేమంటారు, వ్యాపారం చేసేటోళ్ళద్దు, కారు ఉన్నోళ్ళు కార్లు ఉన్నాయంటే కార్లు ఊళ్ళకి లేవు. ఊళ్ళో నాకే ఉన్నదా కారు? వాళ్ళకి లేదా కారు? ఇప్పుడు మన పద్యార్థికి లేదా? నేను కార్లు ఉన్నా మా గంగారెడ్డి బాబుకి లేదా? గంగారెడ్డి బాబు ఇంటికి కూడా దండం పెట్టిన. గత తీరే రాజకీయాలు గొడవలు వద్దు, మనకు ఊరు డెవలప్ చేద్దాం, అందరం కలిసి ఉందాం. ఎవరితోటైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరితోటైనా చేయడానికి నేను సిద్ధంగా అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా పెద్దాపూర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా పెద్దాపూర్ కుటుంబ సభ్యులందరూ నా భర్త చనిపోయినప్పుడు అందరు వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ధైర్యం ఇచ్చిళ్ళు. ఇప్పుడు కూడా అదే విధంగా, బిడ్డ మేము నీకున్నామన్న ధైర్యం ఇవ్వండి, మీ ఆడబిడ్డగా నన్ను మీ అందరిలో తిప్పుకోండి, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. అందరికీ, నా పెద్దాపూర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓటేయండి ప్లీజ్. పెద్దాపూర్ గ్రామ సోదరిమణులకు, సోదరులకు, యువతకు, ముఖ్యంగా చాలాసేపటి నుంచి వెళ్ళి మీరు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తున్న మహిళా సోదరులందరికీ కూడా కాస్త ఇయర్ చివరి రోజు కాబట్టి నేను వాస్తవంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ప్రచారానికి రానంటే తమ్ముడు
శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా రావాలి అన్న, మీరు ఒకసారి వచ్చిపోండి, నా కోసం కాదు మీ కూతురు కోసం రండి అని అంటే ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్న మాజీ ఎంపీటీసీ శంకర్ గారికి, దశగౌడ్ గారికి, మరి సోదరులు మాజీ సర్పంచ్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, రాణి శ్రీకర్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, సురేష్ గారికి, విలాస్ గౌడ్ గారికి, గంగయ్య గారికి, తిరుపతి గారికి, ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పాపం వాస్తవంగా పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించిన వ్యక్తి, అధికార పార్టీలో ఉండి ప్రశ్నించిన వ్యక్తి ఎవరంటే మన శ్రీనివాస్ రెడ్డి. అది మీ అందరి కోసం. ఆయనను నానా తిప్పలు పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు. తన అధికార పార్టీలో ఉండి కూడా నాకు ఎన్నోసార్లు అన్నకి ఇట్లా జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్పల్లిలో ప్రెస్ మీట్లు పెట్టి అతనికి పార్టీలకు అతీతంగా కూడా మద్దతు తెలపడం జరిగింది. కాలనీకి ఒక సీసీ రోడ్డు, ఒక సంఘ భవనం అడుగుతా ఉన్నారు. ఎలక్షన్ తర్వాత నాకు 40 రోజుల గడువు ఇవ్వండి, సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి మీరు ఇది అడిగినారు, మీరు ఆ రోజు ప్రామిస్ చేసిరు ఇవ్వాలి అని కోరుతుంది, మీరు గెలిపియండి తప్పకుండా. ఏది ఇది ఒక్కటే కాదమ్మా, పెద్దాపూర్ను ఏది అవసరం ఉంటే ఈ రోడ్డు ఆ రోడ్ అని కాకుంటే మీకు ఏది అవసరం ఉన్నా, గ్రామం పెద్దది, వడ్డించేవాడు మనోడైతే మనం చెప్తా ఉంటాం, కొంచెం మాంసం ఎక్కువ ఉంటే కొంచెం మనోడు కదా అని ముక్కలు మంచిగా పెడతాం. అట్లనే అనుకోని పెద్దాపూర్ కూడా నాకు తప్పకుండా నాకు ఇచ్చే నిధులకి వెళ్ళి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరికైతే బీఫామ్ ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచినా ఓడినా మా ఎమ్మెల్యేలు అన్నారు, ఒక నాకు జీతం వస్తలేదు కానీ ఉన్న అధికారాలు కానీ నాకు నిధులు కానీ అన్నీ కూడా నాకు ఇస్తా ఉన్నాడు. అందులో భాగంగా మీకు ఈ గ్రామానికి నేను పెద్ద వాటా ఇస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి మీరు గెలిపియండి, గెలిపించి ఆడబిడ్డని నా దగ్గర తీసుకురండి, తప్పకుండా మీ గ్రామ హామీలన్నీ కూడా పూర్తి చేస్తానని మీ అందరికి మరొకసారి మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటున్నారు కదా, నన్ను అన్న ఇప్పుడు నేను కేసులు పెట్టింది, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన తెలుసు, అన్ని నా భూమిని ఇస్తామని చెప్పి చాలా ఆరా చేసిండ్రు. అండ్ ఇప్పుడు కూడా ఎన్ని కేసులు పెట్టిండ్రో తెలుసు, వాళ్ళు కండక్ట్ చేసుకుని చేసిండ్రు. నాకు విపరీతమైన కేసులు అవన్నీ పెట్టిండ్రు, అవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని బయటకు వచ్చినాయి, అన్ని అయిపోయినాయి, అన్న సహకారంతోటి ఏ కేసు లేకుండా అయింది. దయచేసి ఇంకొకటి డబ్బులు ఉన్నాయి అంటున్నాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నా చిన్న కొడుకు ఒక సంబంధం వస్తే ఆ సంబంధంని ఎవరైతే నిలబడరో ఆ క్యాండిడేటే వాళ్ళే ఏమని చెప్పారంటే, వీళ్ళకి బాకీ ఉన్నది, అంత కెనాల్ భూమే, అలా ఇయ్యకూరి పిల్ల అని చెప్పి కూడా డబ్బులు లేవు, బాకీలు ఉన్నాయని చెప్పి నన్ను అప్పుడు ఆ సంబంధాలు కూడా ఎడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే నేను వీళ్ళని ఇచ్చిపెడితే ఊరిని అన్యాయం చేస్తానని చెప్పి నిలబడ తప్ప ఇంకో ఆలోచన లేదు. దయచేసి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడేమో డబ్బులు ఉన్నాయి అంటున్నారు, అప్పుడు సంబంధాలు జరగవచ్చు. దయచేసి మీరు ఆలోచించాలా, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ నేచర్, వాళ్ళ కిరా అన్ని కిరికిరి వాళ్ళని మీరు గుర్తుంచుకొని మన ఫ్యూచర్ ఏ అవకాశం ఇచ్చినా మన అందరినీ ఆరాధ చేస్తారు, దయచేసి చూసుకోవాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.